ప్రేమ స్వరూపుడు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపించాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. యేసు ప్రభు జన్మించిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఒక ఇంటిలో పెట్టబడినప్పుడు ఆ ఇంటి పైన ఒక నక్షత్రం నిలబడి ఉంది. ఆ నక్షత్రమును చూసి జ్ఞానులు సంతోషించారు, ఆనందించారంట. ఈరోజు నీకు సంతోషం లేదా, ఆనందం లేదా? కనీసం ఈ క్రిస్మస్ దినాల్లోనైనా సరే యేసు ప్రభును చూసేటటువంటి అనుభవం నువ్వు కలిగి ఉంటే, ఆనాడు జ్ఞానులు సంతోషించారు, ఈనాడు నీవు కూడా సంతోషించగలుగుతావు. మరి ఇప్పటి వరకు నీ జీవితంలో దుఃఖంగా ఉంటే ఈ క్రిస్మస్ దినాల్లోనైనా సరే యేసు ప్రభును చూసేటటువంటి అనుభవం నీవు కలిగి ఉండమని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ప్రాంతాలలో ఎక్కడైనా క్రిస్మస్ కార్యక్రమాలు జరిగితే అక్కడ వెళ్ళి అసలు సిసలైన క్రిస్మస్ ఏంటో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అటు దేవుని యొక్క మహాకృప